మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు బిగ్ షాక్ ఇచ్చింది హైకోర్టు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. గురువారం జరిగిన విచారణలో ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టిన తర్వాత చర్యలు తీసుకుంటారా, ముందే చర్యలు తీసుకుంటారా అన్న దానిపై క్లారిటీ కావాలని హైకోర్టు అడిగింది. శుక్రవారం జరిగిన విచారణలో అసెంబ్లీలో పెట్టిన తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుంటారని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో నివేదికలపై తదుపరి చర్యల విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించలేదు. అసెంబ్లీలో నివేదికపై చర్చించిన తర్వాతే చర్యలుంటాయని ప్రభుత్వం తెలిపింది. దీంతో తదుపరి విచారణను మరో 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. కాళేశ్వరం రిపోర్టుపై కేసీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు అడ్వకేట్ జనరల్. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టేందుకు 6 నెలల గడువు ఉందని కోర్టుకు తెలిపారు. ఘోష్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. ప్రజెంట్ కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు ఎమ్మెల్యేలు కనుక ఈ కమిషన్ రిపోర్టు మీద అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తగు చర్యలుంటాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ క్రమంలోనే కోర్టు దీనిపై స్పందిస్తూ పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని ఏజీకి ఆదేశాలు జారీ చేసింది. అలానే కేసీఆర్, హరీష్ రావులకు ఈ రిపోర్టు మీద మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను మరో 4 వారాలకు వాయిదా వేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ఎప్పుడు చర్చకు పెడతారనే దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. దీన్ని పరిశీలించిన తెలంగాణ కేబినెట్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు ఆమోదముద్ర వేసింది. అలానే దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. ఈ క్రమంలోనే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పూర్తిగా తప్పుల తడకగా ఉందని కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమే ఈ కమిషన్ రిపోర్ట్ అని ఆరోపించారు ఆయన. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం కావాలో దాన్నే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో పొందుపరిచారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై స్టే ఇవ్వాలని కోరుతూ కేసీఆర్, హరీష్ రావులకు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు వీరి పిటిషన్లను కొట్టేసింది. ఇక కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ కాపీలిస్తామని, సమగ్రంగా చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. శాసనసభలోనే బిల్లు పెట్టాలనుకుంటున్నందున ఈ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. జస్టిస్ ఘోష్ కమిషన్కు చట్టబద్ధత లేదనుకుంటే కేసీఆర్, హరీష్ రావు తమకు నోటీసులు జారీ చేసినప్పుడే హైకోర్టుకు వెళ్లాల్సిందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కమిషన్ ముందుకు హాజరై తమ వాదనలు వినిపించిన తర్వాత రిపోర్టు వ్యతిరేకంగా వచ్చిందని, ఆ రిపోర్టు చట్టబద్ధతపై ప్రశ్నించడం వ్యూహలోపమేనని భావిస్తున్నారు. ఇక తాజాగా హైకోర్టు కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లను కొట్టివేయడంతో ఇప్పుడు ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయినట్లే అనుకోవచ్చు. ఇదిలా ఉంటే తెలంగాణ రాజకీయాలు గత కొంతకాలంగా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ సాగుతున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఇతర నాయకులు ఈ ప్రాజెక్టు పేరిట వేల కోట్ల ప్రజాధనం దోచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి సహా ఆ పార్టీ నాయకులంతా ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన ఓ కమిషన్ ఏర్పాటు చేసి కాళేశ్వరంపై విచారణ చేయించింది. ఈ కమిషన్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లు తేల్చి ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ సందర్భంగా కేసీఆర్ అరెస్టుపై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరంపై ఘోష్ రిపోర్టును సవాల్ చేస్తూ కేసీఆర్ హైకోర్టుకు వెళ్లడంతో ఆయనకు అరెస్టు భయం పట్టుకుందా అనే అనుమానం కలుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్